మొత్తం ఈ సోషల్ మీడియాలో బూతు పురాణాలకు మార్ఫింగ్లకు ఆద్యుడు సజ్జల భార్గవ్ రెడ్డి. స్వయంగా మొన్న డిఐజీ కోయ ప్రవీణ్ స్పష్టంగా చెప్పాడు, సజ్జల భార్గవ్ రెడ్డి రాకముందు, సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత అని రెండు రకాలుగా డివైడ్ చేయాలి వైసీపీ సోషల్ మీడియాని. అంతకుముందు తప్పుడు కథనాలు వరకు ఉండేది వైసీపీ సోషల్ మీడియాలో. ఈ బూతు అబ్యూజింగ్ అనేది భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగింది. ఈ మొత్తానికి ఆద్యుడు ఎవరంటే భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డితో పాటు వర్రా రవీంద్రారెడ్డితో పాటు సుమారెడ్డి గతంలో న్యాయమూర్తులను దూషించిన నేపథ్యంలో దాదాపుగా 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉండి ఏదో పర్సనల్ ఇష్యూ కారణం అని చెప్పి ఏదో బెయిల్ మీద బయటకు వచ్చింది సుమారెడ్డి. సో ఆ సుమారెడ్డి కూడా ఇందులో ఈరోజు ఉంది. ఈ నలుగురు డైరెక్షన్లోనే మొత్తం కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా జరిగింది. వీళ్ళే కంటెంట్ని క్రియేట్ చేసి చెత్త స్థాయికి పంపేవాళ్ళు, వీళ్ళే అబ్యూజింగ్ని ప్రోత్సహించేవాళ్ళు అని చెప్పి నిన్న పోలీసులు చెప్పడం జరిగింది.